నమస్తే అందరికీ. గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళకు వాచ్మెన్లు కావాలి, వాచ్మెన్ ఉంటే కొంతవరకు స్కూల్లో ఉండే వాతావరణం కావచ్చు, స్కూల్లో ఎక్కడైనా ఆ స్కూల్కి సంబంధించిన వస్తువులకు కావచ్చు, ఆ వాటర్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాలలో అన్ని విధాలుగా అండగా ఒక వాచ్మెన్ ఉంటాడు. నైటు స్కూల్లోకి వేరే వేరే వ్యక్తులు నైట్ పూట రాకుండా జాగ్రత్త పడతాడు అన్నట్టు కొంతవరకు అది కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, ఏదో ఒక విధంగా వాచ్మెన్లు నియామకం ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఒక 6,000 రూపాయలు ఒక గౌరవ వేతనం పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాచ్మెన్లు కూడా టీడీపీ వాళ్ళు ఎవరైతే మా వ్యక్తులనే ఏర్పాటు చేసుకుంటాం. నిన్న కడప జిల్లా 8వ తారీఖు స్కూళ్ళ కమిటీల ఎన్నికలు జరిగినాయి. ఆ చైర్మన్లు ఎంపికైనారు. తర్వాత ఇప్పుడు ఉండే వాచ్మెన్లు, వాడు గతంలో వాచ్మెన్ పనిచేసిన వ్యక్తి దాదాపు అంటే కొన్ని నెలల నుంచి పనిచేసి ఉంటాడు. అక్కడ స్కూళ్ళు డెవలప్మెంట్లో కావచ్చు, స్కూళ్ళ వ్యయంలో కావచ్చు, స్కూల్లో ఏదైనా కొత్త నిర్మాణం చేపడితే వాటి విషయంలో కావచ్చు, వాటర్ ఏదైనా లీక్ అయినా వాటి విషయంలో కావచ్చు, ఆ పిల్లలకు పరిశుభ్రతగా ఏదైనా ఉండేటి కూడా అవకతవకలు ఏదైనా సమస్యలు ఇబ్బందులు ఉన్నా కూడా ఆ వాచ్మెన్ ఆ సదుపాయాలన్నీ సమకూర్చుకొని గతంలో నుండి ఆ స్కూల్ను నమ్ముకొని ఉంటాడు. వెంటనే ఇప్పుడు ఆ వాచ్మెన్ తీసేయండి, ఆ కసుదొబ్బే వాళ్ళను తీసేయండి అన్నట్టు వాళ్ళే నిర్ణయించుకొని ఆ గౌరవ వేతనానికి కూడా వారి కోటికి కూడా వాళ్ళు ఏదో అంతో ఇంతో 6,000 రూపాయలతోనే సేవ చేస్తుంటారు వాచ్మెన్గా. వాళ్ళను కూడా వేరే వ్యక్తులుగా మా వ్యక్తులే ఉండాలన్నట్టు ఇప్పుడు ఈ టీడీపీ విధి విధానం ఏర్పాటు చేస్తుంది. గతంలో తీసుకుంటే మన పోయిన లాస్ట్ మంత్లో ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళను కూడా మార్చేసుకున్నారు పూర్తిగా. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ డీలర్ల విషయాన్ని వదిలేస్తే తర్వాత వెహికల్స్ విషయం వాళ్ళు కొంతమంది నడుపుకుంటారు, కొంతమంది సొంతంగానే ఇంటి దగ్గరనే వాళ్ళే రేషన్ ఏర్పాటు చేసుకొని పంపిణీ చేస్తున్నారు. అలా ఇప్పుడు స్కూళ్ళ విషయానికి వస్తే కసుదొబ్బే వాళ్ళు, లోపల వాచ్మెన్గా పనిచేసే వ్యక్తులను కూడా తీర్మానంగా తొలగించేసి వేరే వ్యక్తులను పెట్టుకుంటామనే ఆలోచన వస్తుంది. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా దీని మీద వచ్చేసి డిఓ గారు కూడా ఒక పర్యవేక్షణ ఏర్పాటు చేయండి. ఎందుకు ఇలాంటి వాళ్ళు దాదాపు ఎంతో ప్రేమగా స్కూళ్ళతో వాళ్ళ బంధాలు, అక్కడ వాచ్మెన్గా పనిచేసే వ్యక్తులు అన్ని విధాలుగా మమేకమై ఉన్నారు. కానీ వాళ్ళని వెంటనే తొలగించాలి, రేపు 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి వేరే వ్యక్తులను తీసుకుంటామన్నట్టు ఆలోచన చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, జిల్లాల వారీగా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లాల వారీగా డిఓ గారికి కూడా తెలియజేస్తాను.